హరే కృష్ణ. శ్రీమాత్రాయ నమః. వెల్కమ్ టు హెచ్ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నవరాత్రులు ఎందుకు జరుపుకుంటాం, వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం. నవరాత్రుల పండుగను దుర్గాదేవికి అంకితం చేసి ఆమె 9 రూపాలను పూజించడం కోసం జరుపుకుంటారు. నవరాత్రులు మంచి మరియు చెడుల మధ్య జరిగే 9 రాత్రుల యుద్ధానికి ప్రతీక. దుర్గాదేవి రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి చెడును అంతం చేసింది. ఈ సమయంలో ప్రజలు తమ జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావాలని కోరుకుంటారు. దేవీ శక్తి, ధైర్యం, పవిత్రతను ఆరాధిస్తారు. ఉపవాసాలు, సాధనల ద్వారా భక్తులు తమ ఆధ్యాత్మికతను పెంపొందిస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు సమరూపంగా చేరి మానసిక శాంతి, సాన్నిహిత్యాన్ని పొందుతారు. ఈ పండుగ శరత్ ఋతువులో వస్తుంది కాబట్టి దీనిని శరన్నవరాత్రులు అంటారు. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి నుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరి చేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. ఈ పండుగ శరత్ ఋతువులో వస్తుంది కాబట్టి దీనిని శరన్నవరాత్రులు అంటారు. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి నుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరి చేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. ఇప్పుడు మనం దుర్గామాత యొక్క మొదటి అవతారం గురించి తెలుసుకుందాం. మొదటి అవతారం శైలపుత్రి. శైలపుత్రి అనగా దుర్గ శరన్నవరాత్రుల్లో పౌర్ణమి నాడు ప్రారంభమయ్యే అవతారం శైలపుత్రి. దక్షుని ప్రథమ పుత్రిక. శిరస్సున అలంకారంగా బాలచంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్ని చేతపట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతి కావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మించింది. ఆమె వాహనం ఎద్దు. ఎద్దుల మొద్దు స్వరూపాలై పోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కలిగించడానికి సంకేతం శైలపుత్రి. ఈరోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది. శైలపుత్రదేవిని ఆరాధిస్తే కోరిన కోరికలు తీరడమే కాకుండా అశాంతి తొలగిపోతుంది. అపనమ్మకం, అస్థిరత దూరమవుతాయి. మనం నవరాత్రులలో దుర్గామాత యొక్క రెండవ అవతారం గురించి తెలుసుకుందాం. రెండవ అవతారం బ్రహ్మచారిణి. దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోర తపస్సు చేసింది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకి కన్యాకుమారి అనే మరో పేరుంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రా సిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి. కుడి చేత అక్షమాలను, ఎడమ చేత కమండలాన్ని ధరించిన బ్రహ్మచారినికి ఏ వాహనము లేదు. కఠిన ఉపవాస దీక్షతో తపమాచరించిన కారణంగా ఈమె బ్రహ్మచారిణిగా పిలువబడింది. ఈ దేవిని పూజించడం వలన తీవ్ర సంఘర్షణ సమయాల్లో కూడా భక్తుని మనసు కల్లోలం కాదు, సర్వత్రా సిద్ధి కలుగుతుంది. ఈమె ఉపాసనతో త్యాగ, వైరాగ్య భావనలు కలుగుతాయి. మనం నవరాత్రులలో దుర్గామాత యొక్క మూడవ అవతారం గురించి తెలుసుకుందాం. మూడవ అవతారం చంద్రఘంట. ఈమె 10 చేతులలో కుడివైపుని పద్మం, బాణం, ధనస్సు, అభయహస్తనం, జపమాలను, ఎడమవైపున త్రిశూలం, గద, ఖడ్గం, పంచముద్ర, కమండలాన్ని కలిగి ఉంటుంది. ప్రశాంతమైన వదనంతో సాత్విక స్వరూపి అయిన ఈ దేవి మస్తకంపై ఘంటాకారంలో అర్ధచంద్రుడుంటాడు కనుకనే ఈ దేవిని చంద్రఘంటాదేవిగా పిలుస్తున్నారు. భక్తులు కష్టాలను ఈమె ఎంతో త్వరగా తీరుస్తుంది. ఈమెను ఉపాసించేవారు సింహ పరాక్రములై నిర్బలులై ఉంటారు. నవరాత్రులలో 4వ అవతారం గురించి తెలుసుకుందాం. నవదుర్గ రూపాలలో 4వది కూష్మాండ దుర్గ. 4వ రోజున ఈ దేవిని పూజిస్తారు. సింహాన్ని వాహనంగా కలిగిన ఈ దేవి 8 చేతులలో కుడివైపున పద్మం, బాణం, ధనస్సు, కమండలాన్ని, ఎడమవైపున చక్రం, గద, జపమాల, అమృత కలశాన్ని ధరించి ఉంటుంది. 8 భుజాలను కలిగి ఉండడం వలన ఈమెను అష్టభుజాదేవి అని కూడా పిలుస్తారు. ఈ దేవికి కూష్మాండ బలి అంటే గుమ్మడికాయ బలి ప్రీతిదాయకమైనది.
అందుకే ఈమె కూష్మాండ దుర్గగా ప్రసిద్ధురాలైంది. కూష్మాండ దుర్గ ఉపాసన వలన రోగాలు, శోకాలు నాశనమై చక్కని ఆరోగ్యం చేకూరుతుంది. ఇంకా ఆయువు, యశస్సు వృద్ధి చెందుతాయని చెప్పబడుతుంది. ఈరోజు మనం నవరాత్రులలో 5వ అవతారం గురించి తెలుసుకుందాం. నవదుర్గ రూపాలలో 5వది స్కందామాత. ఈ రూపాన్ని పూజిస్తారు. సింహాన్ని వాహనంగా కలిగిన ఈ దేవి చతుర్భుజాలను కలిగి ఉంటుంది. ఈమె ఒడిలో బాలుని రూపంలో షణ్ముఖుడైన కుమారస్వామి కూర్చొని ఉంటారు. ఈ దేవి చతుర్భుజాలలో పై 2 చేతులు పద్మాలను కలిగి ఉండి, కుడివైపు గల క్రింది చెయ్యి ఒడిలోని కుమారస్వామిని పట్టుకుని ఉండగా, ఎడమ వైపున గల చెయ్యి అభయహస్తంగా ఉంటుంది. స్కందుని జనని కావడం వలన ఈమె స్కందామాతగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవిని ఉపాసించడం వలన ఇష్టకామ్యాలు నెరవేరుతాయని దేవి భాగవతం చెబుతుంది. స్కందుని ఉపాసన ఫలితం కూడా లభిస్తుంది. నవరాత్రులలో దుర్గామాత యొక్క 6వ అవతారం గురించి తెలుసుకుందాం. 6వ స్వరూపం కాత్యాయని. సింహం వాహనంగా గల ఈ దేవి చతుర్భుజాలను కలిగి కుడివైపున అభయహస్తాలతోనూ, ఎడమవైపున వరుసగా పద్మాన్ని, ఖడ్గాన్ని ధరించి ఉంటుంది. ఈ దేవి మొదటగా కాత్యాయన మహర్షిచే పూజింపబడిన కారణంగా ఈమె కాత్యాయనిగా పిలువబడింది. కాత్యాయని దేవిని ఆరాధించడం వలన రోగ, శోక, సంతాప భయాలను పోగొట్టుకునవచ్చునని భక్తులు విశ్వసిస్తారు. కొత్స అనే ఋషి తనకు పార్వతీమాత కుమార్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. అతనికి కూతురుగా జన్మించింది కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ణి వధించడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తేజస్సుల అంశంతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్టమొదట ఈ కాత్యాయనిని మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమి నాడు మహిషాసురుణ్ణి వధిస్తుంది. నవరాత్రులలో 7వ అవతారం గురించి తెలుసుకుందాం. 7వ అవతారం కాళరాత్రిదేవి. ఈమె నల్లటి దేహఛాయతో, జుట్టు విరబోసుకుని, పెడబొట్టు నవ్వులతో చూడటానికి భయంకరంగా ఉంటుంది. ఈ దేవి చతుర్భుజాలను కలిగి ఉండి, కుడివైపున అభయహస్తం, నరదముద్రను, ఎడమవైపు ఖడ్గము, లోహ కటాంగాన్ని ధరించి ఉంటుంది. ఈ దేవి రూపం చూడడానికి అత్యంత భయంకరంగా ఉన్నప్పటికీ భక్తులు మాత్రం భయంకరి కాళరాత్రి దేవి దుష్టులను నాశనం చేస్తుంది. ఈ దేవిని కేవలం స్మరించినంత మాత్రానే భూత, ప్రేత, పిశాచాదులు భయపడి పారిపోతాయి. నవరాత్రులలో 8వ అవతారం గురించి తెలుసుకుందాం. 8వ అవతారము మహాగౌరి అవతారము. ఈమె అత్యంత శాంతామూర్తిగా చెప్పబడుతుంది. తెల్లని వృషభాన్ని శాంతామూర్తిగా అధిరోహించి ఉండే ఈ దేవి తెల్లని వస్త్రాలను ధరించినదై, చతుర్భుజాలను కలిగి ఉండి, కుడివైపుపై చేతిలో త్రిశూలాన్ని, క్రింది చేతితో అభయహస్తాన్ని, ఎడమవైపుపై చేతిలో వరదముద్రను, క్రింది చేతిలో డమరుకాన్ని కలిగి ఉంటుంది. ఆ దేవి మేనిరంగు తేజోవంతమైన గౌరవర్ణంతో అలరారుతుంది కనుక మహాగౌరిగా పిలువబడింది. ఈ దేవిని పూజించడం వలన పాపాలు నశిస్తాయి, కష్టాలు తొలగిపోతాయి అని చెప్పబడుతుంది. నవరాత్రుల్లో 9వ అవతారము సిద్ధిదాత్రి. ఈ స్వరూపాన్ని పూజిస్తారు. పద్మంపై ఆసీనురాలి ఉండిన ఈ దేవి చతుర్భుజాలను కలిగి ఉండి, కుడివైపున చక్రము, గద, ఎడమవైపున శంఖాన్ని, కమలమును ధరించి ఉంటుంది. ఈ సిద్ధదాయిని పూజించడం వలన అనిమాది అష్టసిద్ధులను పొందవచ్చునని దేవీ భాగవతం చెబుతుంది. ఈ దేవిని ఆరాధించడం వలన ఇష్టకామ్య ఫలసిద్ధి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ దేవి కృపతో పొందడానికి దేవీ పురాణాలు చెబుతున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్ అని. థ్యాంక్ యూ.